హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో సహదేవుడు తన తండ్రి అయిన పాండురాజుకు ఏదో అపాయం వస్తుందని అనిపించి తన తల్లి అయిన కుంతీదేవి దగ్గరకు వెళ్ళి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సాధ్యమలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. సహదేవుడు చెప్పిన వెంటనే కుంతీదేవికి కిందమ మహర్షి పాండురాజుకి ఇచ్చిన శాపం గుర్తుకు వస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడే పాండురాజు మాద్రితో ఆనందంగా గడపాలని అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఆ శాపం ఫలించి పాండురాజు చనిపోతాడు. అక్కడ మాద్రి కూర్చొని పాండురాజును చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కుంతీదేవి వెళ్ళేటప్పటికీ పాండురాజు శవంలా పడి ఉంటాడు. అదే సమయంలో విదురుడు సత్యవతీదేవి కూడా వస్తారు. సత్యవతీదేవి పాండురాజుని చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు విదురుడు వెంటనే సత్యవతీదేవిని లేపి పక్కకు తీసుకువెళ్తాడు. అదే సమయంలో హస్తినాపురంలో పాండురాజు చనిపోయిన విషయం తెలుసుకున్న శకుని ఎక్కడ పాండురాజు పిల్లలు వస్తే ధర్మరాజుని యువరాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనంపై కూర్చోబెడతారన్న భయంతో వెంటనే దుర్యోధనుడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని ధృతరాష్ట్రుడికి లేనిపోని అవన్నీ చెప్పి ధృతరాష్ట్రుడిని ఒప్పిస్తాడు. ధృతరాష్ట్రుడు కూడా వెంటనే దుర్యోధనుడికి యువరాజు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు. కుంతీదేవి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. మాద్రి, అక్క, ఈ జీవితం మొత్తం నీ మీద నేను కోపంతో ద్వేషంతోనే ఉన్నాను. ఈ పాండురాజు చనిపోవడానికి ఆయనకు శాపం ఇవ్వడానికి నేనే కారణం. కనుక ఈ పశ్చాత్తాపంతో నేను ఇంకా జీవించి ఉండలేను. చనిపోయి నేను కూడా పాండురాజు దగ్గరికి వెళ్ళి అక్కడే ఆయనకు సేవ చేసుకుంటానని చెప్పి మాద్రి కూడా చనిపోతుంది. మాద్రి చనిపోయిన వెంటనే కుంతీదేవి పెద్దగా ఏడుస్తూ ఈ నకుల సహదేవులకి నేను ఏమని సమాధానం చెప్పను అని వాళ్ళిద్దరి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులందరూ కలిసి తమ తల్లిదండ్రులకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపిస్తూ ఉంటారు. విదురుడు, రాజమాత కూడా అక్కడే ఉంటారు. అప్పుడు విదురుడు గమనించి సహదేవుడి దగ్గరకు వెళ్ళి, సహదేవా, నువ్వు ఎందుకని నీ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఏడవడం లేదు అని అడుగుతాడు. అప్పుడు సహదేవుడు చెప్పిన సమాధానం వింటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ ఏమీ ఉండవనిపించింది. సహదేవుడు ఏం చెప్పాడంటే, చిన్న తండ్రి, నేను ఇప్పుడు గనక ఏడిస్తే మా పెద్దన్నయ్య అయిన ధర్మరాజుకి నా మీద నా తమ్ముడికి నమ్మకం లేదు, అందుకే అలా ఏడుస్తున్నాడని అనుకుంటాడు. కనుక ఇక నుంచి మా తండ్రి లేరు కాబట్టి మా తండ్రి తర్వాత ధర్మరాజు అన్నయ్య చెప్పినవే మేము పాటిస్తాము, ఆయనే మాకు తండ్రిలాగా అని చెప్తాడు. ఆ మాట విని సత్యవతీదేవి కూడా చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత యువరాజుగా పట్టాభిషేకం దుర్యోధనుడు జరుగుతున్న విషయం భీష్ముడు తెలుసుకొని శకుని దగ్గరకు వెళ్ళి, శకుని, ఈ హస్తినాపురం రాజ్యంలో ఎవరికైనా సరే నీ వల్ల హాని కలిగిందని తెలిస్తే నేను క్షమించను. ఇంకా రాజు దగ్గర నుంచి నాకు నిన్ను చంపవద్దన్న ఆదేశం కూడా రాలేదు అని చెప్పి కోపంగా అరిచి, యువరాజుగా దుర్యోధనుడికి పట్టాభిషేకం పాండవ కుమారులు వచ్చేంత వరకు జరగకూడదు. ఆ విషయం నీ అంతటా నువ్వే స్వయంగా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పాలి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ధృతరాష్ట్రుడు, గాంధారి మాట్లాడుకుంటూ ఉంటారు. గాంధారి, నాథ, మీరు ఎందుకు మామగారైన భీష్ముడు, మహామంత్రి అయిన విదురుడు లేని సమయంలో దుర్యోధనుడికి అత్యవసరంగా యువరాజుగా పట్టాభిషేకం ఎందుకు చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురుడు నా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడే ఆపాడు, అలాగే నా కొడుకు పట్టాభిషేకం చేస్తున్నప్పుడు కూడా ఆపేస్తాడు అని అంటాడు. అప్పుడే శకుని భీష్ముడు కోపంగా చెప్పిన మాటలు విని ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి, ప్రభు, ఇక్కడ ప్రజలందరూ మీరు మహామంత్రి విదురుడంటే భయపడుతున్నారు, అందుకే ఆయన లేని సమయంలో యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడు, అందుకనే ఆపేద్దాము అని అంటాడు. అక్కడ వనంలో విదురుడు కార్యక్రమాలన్నీ ముగించి, వదిన, మీరు పిల్లలతో కలిసి వెళ్ళి రథంలో కూర్చోండి, నేను వచ్చి రాజమాతను తీసుకొని వస్తాను అని చెప్తాడు.
అప్పుడు విదురుడు రాజమాత దగ్గరకు వెళ్ళి, రాజమాత మనం ప్రయాణానికి సిద్ధం కావాలి అని చెప్తాడు. అప్పుడు సత్యవతి దేవి, విదురా నేను ఈ జీవితంలో చాలా తప్పులు చేశాను. ఆ తప్పులకు పశ్చాత్తాపంగా ఇకపై నేను ఇక్కడే ఉండదలుచుకున్నాను. నేను హస్తినాపురం రాజ్యానికి రాను అంటుంది. దానికి విదురుడు, లేదు రాజమాత, మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళాలి అంటాడు. అప్పుడు రాజమాతగా, ఇది నా ఆదేశం, నువ్వు పాటించాలి. కానీ నీ నుంచి నాకు ఒక మాట కావాలి. ఎప్పటికైనా హస్తినాపురం సింహాసనంపై ధర్మరాజే రాజుగా కూర్చోవాలి అని ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.